సచిన్ అంటే నస్క్లేన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కుర్రాడు. యూకే వెళ్ళాలనేది అతని ప్లాన్. వీసా రిజెక్ట్ అవడంతో ఇంట్లో ఉండడానికి ఇబ్బంది పడుతుంటాడు. అదే టైంలో ఫ్రెండ్ అమూల్ అంటే సంగీత్ ప్రతాప్ చెప్పడంతో ఇద్దరు కలిసి గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్కి వస్తారు. ఓ పెళ్లిలో రీను అంటే మమితా బేజును చూసి సచిన్ ఇష్టపడతాడు. అనుకోకుండా వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ప్రేమ విషయాన్ని రీనుకి సచిన్ చెప్పేస్తాడు. కానీ ఆమె రిజెక్ట్ చేస్తుంది. మరి ఈ ప్రేమ కథ కంచికి చేరిందా? చివరకు ఏమైంది అనేదే ప్రేమలు స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా పేరు చందు. మీరు చూస్తున్నారు నయనం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రేక్షకులకు సినిమా నచ్చాలంటే కథే ఉండాలా ఏంటి? అవును, ఈ సినిమాలో కథాగిదా ఏమీ ఉండదు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అబ్బాయి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయి, అసలు పరిచయం లేని వీరిద్దరూ లవ్లో పడితే ఏమవుతుంది అనేదే ప్రేమల స్టోరీ. చెప్పుకుంటే ఓస్ ఇంతేనా అన్నట్లు ఉంటుంది. కానీ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు. ఇది మాత్రం గ్యారంటీ. తెలిసిన కథల్ని ఇది ప్రేమ కథ అని చెప్పడం కత్తి మీద సాము లాంటిది. కానీ ప్రేమలు డైరెక్టర్ చాలా తెలివిగా స్టోరీ కంటే ఫన్నీ సీన్స్తో ఆడియన్స్ని నవ్వించాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సచిన్ రీను పాత్రలకు యూత్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఆయా పాత్రల్లో తమని తాము చూసుకుంటారు. అమాయకత్వం, లేత ప్రేమ, వీటితో పాటు ఈ సినిమాలో చూపించిన హైదరాబాద్ అందాలు ఇంకా ఫిదా అయిపోతారు. ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ, మైండ్ స్పేస్, చార్మినార్, కాజాగూడ, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, ఇలా హైదరాబాద్లో ఉన్న చాలా ప్రదేశాల్ని అంతే అందంగా చూపించారు. తెలుగు డబ్బింగ్కి వచ్చేసరికి ఫేమస్ కుమారి ఆంటీ దగ్గర నుంచి బిగ్ బాస్ ఫేమ్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రతి ఒక్క డైలాగ్ని వాడేశారు. వన్ లైనర్స్, పంచులు భలే పేలాయి. సందర్భానికి తగ్గట్లుగా వచ్చే కామెడీ అయితే వేరే లెవెల్. కథే కావాలి అని వెళ్తే ఈ మూవీ నచ్చకపోవచ్చు. అలాగే రెగ్యులర్గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రీల్స్ అండ్ మీమ్స్ చూడకపోయినా సరే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ అర్థం కాకపోవచ్చు. ప్రేమలు మైనస్ల విషయానికి వస్తే ఇది యూత్కి మాత్రమే కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్కి స్పేస్ లేదు. తెలుగు వర్షన్స్ వచ్చేసరికి ఊరి పేర్ల విషయంలో 1-2 సీన్లలో కన్ఫ్యూజ్ చేశారు. సో మీ గ్యాంగ్తో అయినా సింగిల్గా అయినా 2.5 గంటలు నవ్వుతూ ఎంజాయ్ చేయాలి అనుకుంటే గో అండ్ వాచ్ ప్రేమలు.